ఇవాళ ఒకటి రెండు విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రెండు దారులు ఉన్నాయి. ఒక దారి చంద్రబాబు గారి దారి. చంద్రబాబు గారి దారిలో 3 సంవత్సరాల పరిపాలన మనం చూసాం. ఈ చంద్రబాబు నాయుడు గారి దారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించేది ఏంటంటే, సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రాజకీయ అవసరం కోసం ఏమైనా చేయగలిగిన వ్యక్తి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దారిలో లక్షల కోట్ల దోపిడీ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దారిలో రైతులకు ఒకటి కాదు 100ల కొద్ది అన్యాయాలు మోసాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దారిలో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా అమలు చేయని దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వంచిన మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. మితిమీరిన అధికార అహంకారం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. ప్రజలను కాకుండా పోలీసును నమ్ముకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనూ దారిలోనే కనిపిస్తుంది. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. మద్యం షాపుల నుంచి మద్యం డిస్టిలరీల దాకా, ఇసుక నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి కాంట్రాక్టర్లతో లాలూచి దాకా, చివరకు గుడి భూములు కూడా వదలకుండా గుడి భూముల నుంచి జెన్కో కాంట్రాక్టుల దాకా, జెన్కో కాంట్రాక్టుల దగ్గర నుంచి రాజధాని భూములు, విశాఖపట్నం భూముల్లో కుంభకోణాల అవినీతి చంద్రబాబు నాయుడు గారి దారిలో విచ్చల విడి అవినీతి కనిపిస్తుంది. లంచాలు మింగి పేదల భూముల్ని పెద్దలకు అప్పగించడం చంద్రబాబు నాయుడు గారి దారిలో కనిపిస్తుంది. ప్రజల ఇల్లులు, భూముల పత్రాలు మాయం కావడం బహుశా ఎవరి పాలనలోనూ చూస్తుంటాం, చంద్రబాబు నాయుడు గారి దారిలో మాత్రమే కనిపిస్తుంది. కాలువలి సెక్స్ ర్యాకెట్లు రాజధానిలో తాను ఉంటూ ఇదే రాజధాని నగరంలో నడపడం కేవలం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. చివరికి చంద్రబాబు నాయుడు గారి హీరోగా నటిస్తూ ఆ షూటింగ్ కోసం పుష్కరాల్లో 30 మందిని హత్య చేయడం కూడా బహుశా ఎక్కడా కనిపించదు, చంద్రబాబు నాయుడు గారి దారిలో మాత్రమే కనిపిస్తుంది. దేవుడి భూములను కూడా వదలకుండా తన బినామీల ద్వారా మింగేయడం ఒక్క చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి పక్క రాష్ట్రం సీఎం కాలు పట్టుకోవడం ఒక్క చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రశ్నించే ధైర్యం లేక మన నదులను తాకట్టు పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. కేసుల కోసం ప్రత్యేక హోదాను అమ్మేయడం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది.
మంచి పాలన చేత కాక వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనటం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. రైతు కన్నీరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దారిలో కనిపిస్తుంది. కానీ తన కంపెనీ షేర్, హెరిటేజ్ షేరు 400% పెరగడం కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే కనిపిస్తుంది. పేదలకు ఒక్క ఇల్లు కూడా లేకపోవడం చంద్రబాబు గారి దారిలో కనిపిస్తుంది. కానీ బాబు గారికి మాత్రం ఒకటి కాదు 10 నివాసాలు ఉండడం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో కంచాలు అంటే ప్లేట్లు పట్టుకొని ముద్రగడ గారు పిలుపునిచ్చారు. ప్లేట్లు పట్టుకొని కంచాలను మోగించండి. చంద్రబాబు గారి పాలనలో కంచాలు మోగిస్తే కేసులు ఉంటాయి, కానీ లంచాలు మింగితే మాత్రం కేసులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట మీద నిలబడండి అంటే కేసులు ఉంటాయి, మాట తప్పి మోసం చేస్తే మాత్రం కేసులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో కొడుకును మంత్రిని చేయడం కోసం అడ్డదారులు చాలా ఉంటాయి. మామూలు మనుషులకు మాత్రం నిరసన తెలపడానికి రోడ్డుదారులు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండవు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో పక్క రాష్ట్రంలో లంచాల డబ్బుతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు దొరికినా కేసులు ఉండవు. కానీ సొంత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసుల మీద కేసులు ఉంటాయి. బాబు గారి కేబినెట్ లో, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో 3 ఏళ్ళు అయిపోయింది, అయినా ఒక్క ముస్లిం కూడా కనీసం మంత్రి పదవి ఉండదు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చింది కూడా ఒకే ఒక్క సీటు ముస్లింలకు. అది కూడా ఎలాంటి సీట్ ఇచ్చాడో తెలుసా? పీవేరులో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే దానికోసం ఆ ముస్లింలకు బలిపశువుని చేశాడు. కానీ 4వ ఏడాది పడేసరికి నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నాయన్నది బయటకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఇఫ్తార్ విందులంటాడు, ఎన్నికలు ఉంటేనే వాగ్దానాలు ముందుకు వస్తాయి. ఎన్నికలు అయిపోయాక వాగ్దానాలు లేవు, మోసాల మీద మోసాలే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ మాసం 20వ తారీఖున, అంటే 4వ నెల 20వ తారీఖున. అంటే ఈ 420 గారి పాలనలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధిస్తాడు. ఇలా ఇంటింటికి, మనిషికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి ఈ మోసం చేయలేదని కానీ, ఈ అన్యాయం చేయలేదని కానీ, ఈ దోపిడీ చేయలేదని కానీ చెప్పడానికి అవకాశం లేని పాలన ఎక్కడైనా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలన. చంద్రబాబు నాయుడు గారి పాలన దుర్మార్గం కనిపిస్తుంది. చంద్రబాబు గారి పాలనలో చీకటి మార్గం కనిపిస్తుంది. ఇక నేను చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల ముందర ఉన్నది రెండో దారి. రెండో దారి ఎవరిది అని అంటే అది మన దారి. అది రహదారి. అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు వేసిన దారి. అది మన మార్గం సన్మార్గం.
మన మార్గంలో ప్రయాణం చేస్తే ఏం కనిపిస్తుందో తెలుసా? రైతుల పాలిట కల్పతరువు, ఉచిత విద్యుత్ కనిపిస్తుంది ఎక్కడికి పోయినా కూడా. మన మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఏం కనిపిస్తుందో తెలుసా? పేదలకు గ్రామ గ్రామాన, వీధి వీధిన 48 లక్షల ఇల్లులు కట్టిన 58 లక్షల ఇల్లులు కనిపిస్తాయి కట్టినవి. మన మార్గంలో కనిపించేటివి ఏమిటో తెలుసా? 108 నంబర్కు ఫోన్ కొడితే చాలు, కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే ఏ పేదవాడికి ఆరోగ్యం బాగాలేకపోయినా కదా ఇంటికి వచ్చి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని పోయి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. మన మార్గంలో కనిపిస్తున్నది ఏమిటి? కానీ ఏం కనిపిస్తుందో తెలుసా? పేదవాడికి చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా 100% పేదవాడికి అయ్యే మొత్తం ఫీజులన్నీ కూడా పూర్తిగా కట్టించి చదువుల విప్లవం కనిపిస్తుంది మన మార్గంలో. మన మార్గంలో పూర్తి కావస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులు కనిపిస్తాయి. మన మార్గంలో జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం కనిపిస్తుంది. ఆ మార్గంలో ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ₹1 కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోవడం కనిపిస్తుంది. మన మార్గంలో ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకపోవడం కనిపిస్తుంది. మన మార్గంలో రైతుల పట్ల, పేదల పట్ల ఆ మహానేత, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి ఆప్యాయతలు కనిపిస్తాయి, అనురాగాలు కనిపిస్తాయి. రైతుల కళ్ళల్లో ఆనందం, పేదల గుండెల్లో సంతోషం కనిపిస్తాయి. చదువుకి, ఇంటికి, వైద్యానికి, సేద్యానికి, ఆరోగ్యానికి, ఆహారానికి, బ్రతకడానికి, భవిష్యత్తుకు భరోసా కనిపిస్తాయి మన మార్గంలో. నాన్నగారు చూపిన ఆ దారిలోనే ఆ మహానేత విధానాన్ని కొనసాగిస్తూ మొన్న మనం ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించాం. రాజకీయ నాయకులకు మళ్ళీ ప్రజల్లో నమ్మకం కలిగేలా ఆ నవరత్నాల పాలన రాబోతా ఉంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న పాలన రాబోతా ఉంది అని ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఆ మహానేత మరణం తర్వాత గత 8 సంవత్సరాలుగా ప్రజలను, మనల్ని కూడా చూశారు. మనం నడిచిన బాటను ప్రజలందరూ కూడా గమనించారు. మనం నడిచిన ఈ 8 సంవత్సరాల కాలంలో ఢిల్లీ చంద్రబాబు 1000 కుట్రలు చేసినా నిలబడే ధైర్యం మనలో కనిపించేది. చెప్పినవన్నీ చేస్తాం, చేయగలిగినవే చెబుతాము అన్నది అర్థమవుతుంది. ఈ 8 సంవత్సరాల్లో మనల్ని చూసిన ఎవరికైనా కూడా మాట ఇస్తే మాట తప్పం, మడిమ తిప్పం అన్నది కనిపిస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో మనల్ని చూసిన ఎవరికైనా అధికారం కోసం అడ్డమైన గడ్డి తినం, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడం, అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు చేయాలన్న ఆలోచనలు చేయం. మనల్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం, అన్ని వర్గాలకు తోడుగా నిలబడే మన ఆలోచనలు కనిపిస్తాయి. కాబట్టి రాబోయే ఎన్నికలు, జరగబోయే ఈ పోరాటం ఈ 2 మార్గాల మధ్య పోరాటం.
ఒకటి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం, రెండోది మన 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 సన్మార్గం మధ్య పోరాటం. ఎన్ని కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన, 21 మంది ఎమ్మెల్యేలను మన వాళ్ళను కొనుగోలు చేసిన, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు చనిపోతే తప్ప అమ్ముడుపోయిన 21 ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. వచ్చే 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వస్తాయనే నమ్మకం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ స్థానం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ఓటుకు 5,000 ఇస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారికి కనీసం చంద్రబాబు నాయుడు గారు మొహమన్నా చూస్తారు ప్రజలని చెప్పే నమ్మకం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇదే నంద్యాలలో 1 కాదు 2 కాదు దాదాపుగా 2,000 కోట్లకు సంబంధించిన వాగ్దానాలు చేస్తే తప్ప కనీసం తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వస్తాయన్న నమ్మకం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇదే నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి తాను మాట్లాడిన మాటలు చూశాం, తాను మాట్లాడిన స్పీచ్లను చూశాం. చంద్రబాబు నాయుడు గారు తను మాటలలో ఆ స్పీచ్ల్లో వీధి రౌడీ కన్నా కూడా అన్యాయంగా మాట్లాడిన మాటలు చూశాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఎప్పుడో మర్చిపోయాడు. వీధి రౌడీకి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేకుండా పోయింది. నా రోడ్డు మీద మీరు నడుస్తారా అని అంటాడు. నేను ఇచ్చిన పెన్షన్లు మీరు తీసుకొని నాకు ఓటేయరా అని అంటాడు. ఓటేయకపోతే మీ తాట తోలుస్తానంటాడు. ఎవరైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారు నువ్వు మోసం చేస్తున్నావయ్యా, అన్యాయం చేస్తున్నావయ్యా అని చెప్పి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేసుకుంటాడు. కళ్ళు పెద్దవి చేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషివి, నువ్వు జగన్ పంపిస్తే వచ్చావని అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నా, అన్యాయం జరిగిన ప్రతి గొంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతే అవుతుంది. రాబోయే ఎన్నికల్లో నేను బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజలు ఒకసారి మోసపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దోపిడీ మోసం ఎన్ని రోజులు సాగాయి, 3 ఏళ్ల పాటు. ఇవాళ ఇక ప్రజల్లో మోసగించే పరిస్థితి లేదు. ప్రజలకు చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన వచ్చేసింది, తెలిసిపోయింది. రాజకీయాల్లో ఉండే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదని ఈ 3 సంవత్సరాలలో అడుగడుగున చంద్రబాబు నాయుడు గారి పాలన రుజువు చేసింది. ఇవాళ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన పోవాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన పోయి మళ్ళీ నవరత్నాలతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా సువర్ణయుగం ఆ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలకు తోడుగా భరోసా ఇస్తూ అందరం కలిసికట్టుగా ఒకటి కావాలని మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా అందించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరొక్కసారి విష్ణున్నను మా కుటుంబంలోకే కాదు మా గుండెల్లోకి వస్తా ఉన్నాడు అన్నది కూడా మరొక్కసారి రూఢి చేస్తూ ఈ ఆప్యాయతలకు, ప్రేమను రాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.
చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.